శ్రీవారి కోసం తయారు చేయించిన నూతన రథాన్ని ఇక్కడ చూస్తున్నారు. ఇది ఎలా తయారు చేశాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే కనుక శ్రీవారికి శాంతి నిలయంలో అక్కడక్కడ తిరగటానికి చక్కగా ఒక చిన్నపాటి రథాన్ని రెడీ చేయటం జరిగింది. ఈ రథం పేరు గరుడ అని పేరు పెట్టాను. గరుడాల్వారు ఎలా అయితే స్వామివారి కోసం వాహనంగా మారి ఈ యొక్క సేవలని నిర్వర్తిస్తారో అలాగే మన ఈ వాహనానికి కూడా గరుడ అని పేరు పెట్టాను. ఈ వాహనాన్ని ఎందుకు తయారు చేశాను, ఈ రథాన్ని ఎందుకు తయారు చేశానో ఈ వీడియోలో చెప్తాను చూడండి. స్వామివారికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు, 5-6 కిలోలు ఉంటారు కాబట్టి స్వామివారిని కొంచెం అప్పుడు బ్రహ్మోత్సవాలు చేయబోతున్నానండి. మీ అందరికి కూడా ముందుగానే ఇచ్చేస్తున్నాను. త్వరలోనే బ్రహ్మోత్సవాలు మనం ప్రతిష్ఠ అయిన రోజుకి ఏ రోజైతే ప్రతిష్ఠ అయిందో ఆ రోజున గరుడ వాహనం మీద స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. దానికి ముందు దాని వెనుక ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ 9 రోజుల పాటు ఎలా అయితే తిరుమలలో 16 వాహనాల మీద కనువిందు చేస్తాడో అదేవిధంగా మన శాంతి నిలయవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా అలాంటి 16 వాహనాల్లో స్వామి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ వాహన సేవల కోసమని ఈ రథాన్ని, అలాగే దీన్ని తిరుచి అని కూడా అంటారు. అలాగే ఈ వాహనాన్ని అన్ని వాహనాలు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అనేది మీకు చూపిస్తాను. మీరు కూడా ఎక్కడైనా చిన్న ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్లో మీరు కూడా ఏమన్నా ఇలాంటి తక్కువ రేట్లో చేయించి ఇవ్వాలనుకుంటే అలా చేయించుకోవచ్చు. అయితే ఇది ఒక ఓల్డ్ సైకిల్ అండి. అయితే ఈ సైకిల్ నేనైతే ఇలా అయితే మార్చాను. ఎలా మార్చాను అంటే కనుక కింద మామూలు సైకిల్ ఉంది కదండి, అక్కడ చూసినట్లయితే ఎక్కడైతే ఎక్స్ట్రా ఐరన్ వచ్చిందో అక్కడంతా కూడా వెల్డింగ్ చేసి దానికి స్క్రూలు కూడా అలా అయితే వేయటం జరిగింది. ఈ హ్యాండిల్ అనేది అటు ఇటు తిప్పుకోవడానికి మనకి ఏంటంటే మనం ఇటు తిరగాలంటే అటు తిరగటానికి ఈ హ్యాండిల్ ఆ పెటల్స్ అయితే యూజ్ అవుతాయి. ఇటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. అట్లా ఒక పైన ఒక ప్లేవుడ్ కూడా వేసేసాను. దీని ఖర్చు ఎంత అయింది ఏంటనేది కూడా మొత్తం చెప్తానండి. దీని ఖర్చు సుమారు ఎంత అయిందో చెప్తాను. ముందుగా అయితే ఈ యొక్క సైకిల్ అనేది నేను పాతదే తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళ దగ్గర కాబట్టి దానికైతే కాస్ట్ ఏం పడలేదు. ఈ ఐరన్ ఇవన్నీ కూడా ఐరన్ వెల్డింగ్ చేయడానికి ఒక 500 అయితే ఛార్జ్ చేశారు. దానిపైన ప్లేవుడ్ ఒక 200కి అలా వచ్చిందండి. కొంచెం మందం వేసాం కాబట్టి 250 అలా పడింది. మనం పలసను వేయడానికి పనికిరాదు, ఎందుకంటే కనుక మనం వెయిట్ ఎక్కువ పెడతాం కాబట్టి పైన ఒక 5 కిలోలు స్వామివారు ఉంటే ఇంకొక 5 కిలోలు వేస్తాం. 10 కిలోలు బరువు వెయిట్ ఆపాలి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేసాము. ఆ పైన ఈ విధంగా తిరుచి పెట్టేసేసండి. మన దగ్గర ఉన్న తిరుచి ఏదైతే ఉందో అదైతే పైన ఈ విధంగా పెట్టేయటం జరిగింది. పెట్టిన తర్వాత కింద కూడా చూడండి, ఐరన్ వెనక వైపు 2 సువ్వలు పెట్టాడు, ఆ ముందు ఒకటి పెట్టాడు. చక్కగా పైన ఏం చేశాడంటే చుట్టూరు ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు, 2 హుగ్గీలు కూడా ఇచ్చాడండి. పైన ఏమైనా వాహనం కట్టుకోవడానికి వీలుగా ఉంటుందిలే అని చెప్పి ఒక 2 హుగ్గీలు అయితే వేశాడు. తర్వాత హ్యాండిల్ అట్లా తిప్పుకోవడానికి కూడా వీలుగా, అలాగే హ్యాండిల్కి చక్కగా తాళ్ళు కట్టుకోవచ్చు. నేనైతే ఐరన్ ఇవ్వమన్నాను. ఐరన్ తీస్తే కొంచెం అడ్డంగా ఉంటుందండి అని చెప్పాడు. అందుకే నేను ఇంకా తాడు కట్టి మేనేజ్ చేస్తున్నాను. ఈ విధంగా పైన 2 స్క్రూస్ వచ్చినాయి. మొత్తం 6 స్క్రూలతో సెట్ అయిపోయింది. కానీ షేక్ అయితే లైట్గా అవుతుంది, కానీ పెద్ద షేకింగ్ కూడా ఏం లేదండి. వాహనము ఈ విధంగా ఉంది. అది సైకిల్ కూడానండి కాస్ట్లీదండి. 2,000 రూపాయలు అనుకుంటా అప్పట్లో. 2,000 రూపాయలు, బాగా స్ట్రాంగ్ది, ఇప్పటికీ పనిచేస్తుందంటే అది ఇంకా ప్లాస్టిక్ మంచిది. కింద ఇచ్చింది, ఆ కింద చైర్ లాంటిది తీసేయచ్చు, కాకపోతే ఉంటే ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఉంచమన్నాడు. అలా పెట్టాను. చెప్పే కదండి, టోటల్ 800 రూపీస్లో ఈ యొక్క తిరుచి వాహన సేవ అనేది, అది రథం అనేది తయారైపోయింది. స్వామివారిని పెట్టినాక మొదటిగా స్వామివారికి ఆ శుద్ధి చేసి, ఆ వాహనాన్ని శుద్ధి చేసి మొత్తం కూడా చేసిన తర్వాత స్వామివారిని ముందుగా వేయించేపు చేసి హారతి అవన్నీ కూడా ఇస్తున్నాను చూడండి. ఇక్కడ హారతి ఇచ్చి తర్వాత స్వామివారిని కొంచెం ముందుకు కదపటాన్ని కొంచెం అటు ఇటు తిప్పి మీకు చూపిస్తున్నాను. కానీ ఇంకా ఫ్యూచర్లో మీకు చూపిస్తాను ఎలా నడుస్తుంది ఏంటనేది మీకు చూపిస్తాను. నేను ఇవాళ కొత్తగా ప్రాక్టీస్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. అందులో ఈసారి ఏంటంటే అన్ని సామాన్లు అంటే కింద ఉన్నాయండి. సామాన్లు కింద ఉండటంలో లైట్గానే తిప్పడం జరిగింది, కానీ పెద్దగా ఏం తిప్పలేదు. హ్యాండిల్ని చక్కగా అటు ఇటు సెంటర్ చేసుకుని జరుపుకుంటూ ఉండాలండి.
ఈ విధంగా అయితే తిరుచిని అయితే రెడీ చేయడం జరిగింది. ఎంతమందికి నచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. ఈ విధంగా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక కొంచెం పెద్ద పెద్ద చక్రాలు కూడా అమ్ముతూ ఉంటారు మన మీషోలో. అలా ఒక ప్లేవుడ్ తీసుకుని ఆ కింద 4 చక్రాలు పెట్టుకుని కూడా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవంటే చాలా పెద్దవి కావాలి. పెద్దవి వచ్చేసరికి ఒక్కొక్కటే ₹1000 దాకా ఉందండి. అట్లా 4000 అవుతాయి. అలా చేయించుకుని ఒక మంచి ప్లేవుడ్, మందపు ప్లేవుడ్ కానీ లేదంటే యాప్ చెక్క కానీ తీసుకుని దానికి స్క్రూలు వేసి బిగించుకున్నా కూడా అలా కూడా వాహనం అయితే రెడీ అవుతుంది. కానీ కొంచెం హైట్ కోసం మళ్ళీ మనం ఐరన్ కానీ వెల్డింగ్ అయితే చేయించాలి, లేదా చెక్కలతో అన్నా. నేనైతే ఇలా నాకు ఐడియా వచ్చింది. ఎప్పుడు నుండి ఈ ఐడియా ఉంది కాబట్టి నేనైతే ఇలా తయారు చేశాను. ఇది రుచిని ఇలా అయితే తయారు చేయడం జరిగింది. ఎలా ఉందంటే కామెంట్ చేయండి. బడ్జెట్ అయితే తక్కువలోనే అయిపోయింది. ఇక అలా చక్కగా తిప్పుతూ ఉంటే చక్కగా స్వామివారు మన వెనకాల వస్తున్నట్లుగా అసలు చాలా ఆనందంగానే కలిగించిందండి ఈ యొక్క సేవ అనేది. అసలు అలా చక్కగా మనం ఎటు కావాలంటే అటు తీసుకొచ్చుకుంటూ, అలాగే మనం ఈ వాహనం ఇది ఊంజల్ సేవ చేసేటప్పుడు ఏంటంటే నేను తీసుకురావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకొచ్చి కట్టుకుని ఇవన్నీ కూడా ఇలానే తీసుకొచ్చేసి డైరెక్ట్గా అలా పెట్టుకోవచ్చుగా అన్నట్లుగా అనిపించింది. ఈ విధంగా రథం అట్లా వస్తుంటే చూడండి, స్వామివారు అటు ఇటు కదులుతూ, తిరుమలలో ఎలా అయితే మనకు కదులుతూ వస్తారు చూడండి ఊపుతూ, అలా అయితే వచ్చారండి స్వామివారు. చాలా ఆనందాన్ని కలిగించారు స్వామి. ఈ విధంగా ఇక మీదట ఇలా స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నారు. వీటికి ఇంకా లైటింగ్స్ కూడా కావాలండి. లైటింగ్స్ కనుక మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఛార్జింగ్ పెడతామా ఏంటనేది తప్పకుండా అవి కూడా పెడతానికి ట్రై చేస్తాను. లైటింగ్ కూడా ఉంటే బాగుంటుంది కదండి. ఆ తిరుమలలో ఎలా అయితే లైటింగ్స్ ఉంటాయో అలా చక్కగా 2 వైపులా పెట్టేసేసి లైటింగ్ కూడా పెడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. పెడదాం అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్లే స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలతో, స్వామి ఎంతైనా స్వామి కదండి. స్వామికి అలుపు వస్తుంది కదండి. ఎంతైనా కొంచెం లాగినా అడ్డు లాగినా అలుపు వస్తుంది. అలుపు సేవ తీర్చడం కోసం. అలాగే దిష్టి తగులు ఉంటుంది, నాదే దిష్టి తగులు ఉంటుంది. అక్కడ దాకా అంత తిప్పినందుకు నా దిష్టి తగులుతుంది కాబట్టి ఆ దిష్టితో పోవడానికి కూడా ఈ యొక్క హారతి అంతా కూడా ఇచ్చి మళ్ళీ స్వామివారిని యథాస్థానంలో తీసుకురావడం జరిగిందండి. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా అట్లా కదులుతూ వస్తుంటే ఆ దృశ్యం చాలా బాగుంది. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలా ముగ్గురు కూడా వాహనం మీద వస్తూ ఉంటే కన్నులు విందుగా ఉందండి. చూసినట్లయితే చూడండి, అట్లా సైడ్కి తిరగంగానే ఎంత అందంగా ఉన్నారండి స్వామివారు. నాకైతే చాలా బాగా నచ్చారు ఇలా సేవ చేసుకోవటం అనేది. మీకు కూడా ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.